నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వం లక్ష్మీ సమేత శ్రీ యోగ ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాల అనంతరం ఉత్తర ద్వారం ఎదురుగా ప్రత్యేకంగా అలంకరించిన పుష్పవేదిక వద్ద ముగ్గురు స్వాములకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణలతో ధర్మపురి శ్రీమఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాములచే వైకుంఠ ద్వార దర్శన పూజ నిర్వహించిన అనంతరం భక్తులు స్వామివార్లను ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. सपरिवार श्री लक्ष्मी महाब्रह्मणे महाविज्ञानंद मंगल महावीराग्र दीपम संदर्शयामि नित्यं श्रीरस्तु नित्यमंगलानि भवन्तु समृद्धं श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु. गुरु महाहारति गोविंदा. तैलं विष्णवे चरण गणपति यज्ञो वै विष्णो यज्ञ एवान् पत्र ज्योति महाब्रह्म देवता दिव्य शरणारविंद आत्मनर्माणयता पुरुषोत्तम वेद वेदांत वेद्य तत्त्ववेदा साकारमुद्धः भोक्ता विष्णु मध्ये विष्णु चित्तार्य मनोनंदन हेतवे नंदनंदन सुंदर्ये गोदाये नित्यमंगलम् कर्कटे पूर्वफलपुण्यां तुलसी काननोद्भवाम् पांडे विश्वंभरां गोदां वंदे श्री रंगनायकी. वेंकटाचलनिलयं वैकुंठपुरवासं सुन्दवैया भीकराकृतुण्डवैलनी मंगलाकृतिनि दलची मंगलकृतिनि कैवल्यము చేసితినో. जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह जय नारसिंह. पर्वत इवालिसाचले इंद्रैवे मध्वश्चिष्टा इह राष्ट्रमुदारया अविदष्टप्रधन्यतः अतरे सन्तु शत्रवः इन्द्रयो रुद्रः निष्ठः अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रयेव धरेमधरतु दिवं ध्रुवेण अविशा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः. నూతన చిత్రపట ఆవిష్కరణ ముహూర్త సుముహూర్తం చప్పట్లు మేళం గట్టిగా ఆనందోత్సాహాల మధ్యన నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. లక్ష్మీ నరసింహ గోవిందా. అదేవిధంగా అపక్షేత్రాన్ని సంజయంలో ఇంద్రవేమ మరించి విశేషమైనటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, దైవస్థులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు వారు రావాలి. అందుకు కావున ఈ సర్వకాశాన్ని గౌరవించాలి. నరసింహాయ ఓం నమో శ్రీ నరసింహాయ.
అంటే భూమి తిరుగుతుంది నిజంగా ఏదైతే సైంటిఫిక్ అని ఏదో పన్నెండు పురాణ ముచ్చట కాదు. అంటే భూమి బొమ్మను తిరుగుతూ ఒక ధర్మపురి లక్ష్మీ క్షేత్రము ఆ దేవుడి యొక్క 1400 సంవత్సరాల ముందు వెలిసినటువంటి ఆ దేవదేవుడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎండోమెంట్ శాఖ మాత్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, పెద్దలు గౌరవనీయులు, మా కుటుంబానికి అన్ని విధాల అండగా ఉన్నటువంటి మా డాక్టర్ వెంకటస్వామి గారు, మేడం గారు, అదేవిధంగా మా యువ నాయకుడు వంశీ గారు, ఈఓ గారు, మా స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కూడా మొదటిసారి నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంత మహోన్నతంగా గొప్పగా ముక్కోటి ఏకాదశి యొక్క కార్యక్రమాన్ని వేద పండితులతోని ఆగమ శాస్త్రం ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వైకుంఠ ద్వారం ద్వారా మరి ఈరోజు పెద్దలు నేను కానీ పెద్దలు వెంకటస్వామి గారు కానీ మేమందరం కూడా మా వైకుంఠ గురువులు పెద్దలు పూజ్యులు సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మేము కొత్త ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈ దైవక్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రానికి మా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఏదైతే వేద పండితులు నియమించిన ప్రకారం పూజలు కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.